హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఈ ఇయర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఫెయిల్ అయ్యి తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని సోషల్ మీడియాలో ఎన్నో ట్రోలింగ్స్ విమర్శలు ఎదుర్కొని ఈ ఇయర్ టీ20 వరల్డ్ కప్లో జీరో నుంచి హీరోగా మారిన ద వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ హిమాన్షు పాండ్యా గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. హార్దిక్ పాండ్యా ఎన్నో ఇయర్స్ నుంచి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీగా ఆడుతున్నాడు. అయితే హార్దిక్ని 2015లో ముంబై ఇండియన్స్ 10 లక్షలకు కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ అవుతూనే తన ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ముంబై ఇండియన్స్కి పోలార్డ్తో పాటు ఇంకో ఆల్రౌండర్ తోడయ్యాడు. బౌలింగ్లో వికెట్స్ తీస్తూ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తూ తన ఆల్రౌండ్ షోతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలా ఆడుతూనే ఇండియా టీంలో కూడా చోటు దక్కించుకున్నాడు. ఎలా అయితే ముంబై ఇండియన్స్లో ఆడి అందరినీ ఆకట్టుకున్నాడో అలానే ఇండియాలో కూడా ఆడాడు. అందరూ హార్దిక్ పాండ్యాని ఇండియా బెస్ట్ ఆల్రౌండర్ అయిన కపిల్ దేవ్తో పోల్చేవారు. మళ్ళీ కపిల్ దేవ్ తర్వాత ఏ మీడియం ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ అంత ఆకట్టుకోలేకపోయారు. కానీ హార్దిక్ పాండ్యా ప్రూవ్ చేసుకున్నాడు. తను ఇండియాకి కాబోయే బెస్ట్ ఆల్రౌండర్ అని ఎన్నో టీ20s వన్డే మ్యాచెస్ ఆడి ప్రూవ్ చేసుకున్నాడు. పాండ్యాకి ఇంజురీస్ చాలా ఎక్కువగా అయ్యేవి, ఎన్నో నెలల గ్యాప్ వచ్చేది. కానీ హార్దిక్ పాండ్యా ఏమాత్రం తగ్గేవాడు కాదు. ఇలా ముంబై ఇండియన్స్లోను ఇండియాలోను తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా 2022లో మెగా ఆక్షన్స్లో అప్పుడే కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ టీం గుజరాత్ టైటన్స్కి కెప్టెన్గా అనౌన్స్ చేశారు హార్దిక్ పాండ్యాని. అందరూ హార్దిక్కి అంత సీన్ లేదని విమర్శించారు. కానీ వచ్చిన ఫస్ట్ సీజన్ గుజరాత్కి కప్ అందించాడు. దీంతో హార్దిక్ కెప్టెన్సీ అందరినీ ఆకట్టుకుంది. అయితే హార్దిక్ పాండ్యాని టీ20s కెప్టెన్గా కూడా అనౌన్స్ చేశారు. రోహిత్ శర్మ టీంలో లేకపోతే ఇంకా హార్దికే కెప్టెన్ అని అందరూ ఫిక్స్ అయిపోయేవారు. హార్దిక్ కెప్టెన్సీలో టీ20 మ్యాచెస్ కూడా ఇండియా ఎన్నో గెలిచింది. అయితే 2 years గుజరాత్ టైటన్స్కి సక్సెస్ఫుల్ కెప్టెన్గా 2 times ఫైనల్కి తీసుకెళ్లి ఒకసారి ఛాంపియన్షిప్ అందించాడు. ఇక్కడితో హార్దిక్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. 2022లో వదిలేసిన ముంబై 2024లో మెగా డీల్లో గుజరాత్ నుంచి మళ్ళీ హార్దిక్ని బ్యాక్ తీసుకొచ్చింది. నార్మల్ ప్లేయర్గా కాదు, ముంబై ఇండియన్స్ కెప్టెన్గా. కానీ ముందు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, అందరూ రూమర్స్ అనుకున్నారు. తర్వాత రోహిత్ శర్మని రీప్లేస్ చేస్తూ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా అనౌన్స్ చేసింది ముంబై ఇండియన్స్. ఇక్కడితో మొదలైంది. రోహిత్ శర్మ ఫ్యాన్స్కి ఇంకా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఈ డెసిషన్ ఏమాత్రం నచ్చలేదు. హార్దిక్ కెప్టెన్ అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి, మేము ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేయం, రోహిత్ ఉండగా హార్దిక్ ఎందుకని ఫ్యాన్స్ అందరూ పోస్టులు రీల్స్ సోషల్ మీడియాలో ఫుల్గా హార్దిక్ పైన ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కానీ బౌలింగ్ చేస్తున్నప్పుడు కానీ క్రౌడ్ ఏమాత్రం సపోర్ట్ చేసేది కాదు, అందరూ బూ చేసేవారు. ముంబై ఇండియన్స్ తీసుకున్న డెసిషన్కి హార్దిక్ ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరూ హార్దిక్ని ట్రోల్ చేశారు. ఏ క్రికెటర్ ఎదుర్కొని విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతోపాటు హార్దిక్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగలేదు. దాంతో ఇంకా ఎక్కువైపోయాయి ట్రోల్స్. హార్దిక్ పర్ఫార్మెన్స్ బాగలేకపోయినా టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకున్నాడు. వేళలో వైస్ కెప్టెన్గా తన నేమ్ కూడా అనౌన్స్ చేశారు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే హార్దిక్ ఇంకో ప్రాబ్లం ఎదురైంది. తన వైఫ్కి తనకి డివోర్స్ అనే రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండ్ అయిపోయాయి. దీనిపైన హార్దిక్ ఏం స్పందించలేదు. దాంతోపాటు వాళ్ళ వైఫ్ నటాషా కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఆమె దిశా పటాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఇంక ఈ న్యూస్ నిజమే అని నమ్మారు. దాంతోపాటు వాళ్ళ వైఫ్ ఇంటి పేరును కూడా రిమూవ్ చేసింది. దీనిపైన కూడా ఎన్నో చర్చలు జరిగాయి. హార్దిక్ పాండ్యా 70% ప్రాపర్టీ తనకు ఇవ్వాలనే న్యూస్ కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అప్పుడు కూడా వీడికి ఎలాగే అవ్వాలని ట్రోల్ చేశారు. హార్దిక్ దీనిపైన ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా అందరి నోరు మూయించే పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూశాడు. రానే వచ్చింది టీ20 వరల్డ్ కప్. ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఫామ్లోకి వచ్చాను ప్రతి ఒక్కరికి గుర్తు చేశాడు. ప్రతి మ్యాచ్లోనే తన కాంట్రిబ్యూషన్ ఉండేది. క్రూషియల్ టైంలో వికెట్స్ తీశాడు, ఇంపార్టెంట్ టైంలో రన్స్ స్కోర్ చేశాడు. ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నాడు. బుమ్రా హర్షదీప్లతో పాటు సమానంగా బౌలింగ్ వేసి ఇండియా గెలవడానికి ఎంతో హెల్ప్ చేశాడు. ఇంకా టైం వచ్చింది. వాగిన ప్రతి నోరు మూసుకునే రోజు, విమర్శించిన ప్రతి వాడు సిగ్గుపడే రోజు. 29 జూన్ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికాకి 177 టార్గెట్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ వికెట్స్ పడినా సరే వచ్చిన ప్రతి వారు రన్స్ స్కోర్ చేశారు. కానీ క్లాస్ని కొట్టుడికి 2 ఓవర్లు ఉండగానే మ్యాచ్ అయిపోద్దని అనుకున్నారు. ఎస్సీ ఈజీగా వరల్డ్ కప్ విన్ అయిపోద్దని అనుకున్నారు. అప్పుడు వచ్చాడు బౌలింగ్లోకి హార్దిక్ పాండ్యా. అప్పటికే ఆశలు వదిలేసుకున్న ఇండియా ఫ్యాన్స్ అందరికీ హోప్ ఇచ్చాడు. ఇండియాకి చుక్కలు చూపిస్తున్న క్లాస్ని వికెట్ తీసి క్లాస్ని ఇంటికి పంపించాడు. బుమ్రా హర్షదీప్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేసి మ్యాచ్ని లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చారు. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా
సౌత్ ఆఫ్రికా ఇంకా 16 రన్లు కొట్టాలి. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు. అయితే వేసిన ఫస్ట్ బాలే 6 వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. నెక్స్ట్ బాల్ ఎడ్జ్ తీసుకుని 4 వెళ్ళింది. కానీ నెక్స్ట్ 4 బాల్స్ ఎక్సలెంట్గా వేసి ఒక వికెట్ తీసి ఇండియాకి వరల్డ్ కప్ వచ్చేలా చేశాడు. వరల్డ్ కప్ హీరోగా మారాడు హార్దిక్ హిమాన్షు పాండ్యా. ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. ప్రతి క్రికెట్ ఫ్యాన్కి గుర్తుండిపోయే మూమెంట్స్ అందించాడు. ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే విమర్శించారో అందరికీ సమాధానం ఇచ్చాడు. మొత్తం తన పైన ఉన్న నెగిటివిటీ మొత్తం పోయేలా చేశాడు. ఇండియా బెస్ట్ ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. రిమెంబర్ ద నేమ్ హార్దిక్ హిమాన్షు పాండ్యా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే అది కూడా కింద కామెంట్ చేయండి. నేను దానిపైన వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.